ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అధ్యయనోత్సవాలతో శోభిల్లుతున్న తిరుమల క్షేత్రం. టీటీడీ జియంగార్ల ఆధ్వర్యంలో మలయప్ప స్వామికి విశేష క్రతువులు. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో ఆకట్టుకుంటున్న పుష్పాలంకరణలు. శ్రీవారి దర్శనం, అలంకరణల వీక్షణంతో పులకితులవుతున్న భక్తులు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ విద్యార్థులు విద్యను అభ్యసించాలి. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. నిర్విఘ్నంగా కొనసాగుతున్న శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు. టీటీడీ సౌకర్యాలు అమోఘమని ప్రశంసించిన భక్తులు. యోగ నారసింహుని అలంకరణలో సింహాద్రి అప్పన్న దర్శనం. సింహాచల క్షేత్రంలో వైభవంగా రాపత్తు ఉత్సవాలు. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో రాపత్తు ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఏటా ధనుర్మాసంలో అత్యంత విశేషంగా భక్తిరస భరితంగా అధ్యయనోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని, శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. అనంతరం రాపత్తు ఉత్సవాలలో భాగంగా నమ్మాళ్వార్లచే రచించబడిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధాన్ని టీటీడీ జియర్ స్వాములు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు పారాయణం చేశారు. ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి పుష్ప సోయగంతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా టీటీడీ శ్రీవారి ఆలయాన్ని వర్ణమయ పుష్ప తోరణాలు, కట్ ఫ్లవర్స్ తో చూడ చక్కగా అలంకరించింది. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఆలయంలోని పుష్ప సోయగాన్ని తిలకించి ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడుతున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాలు రేపు అర్ధరాత్రితో ముగియనున్నాయి. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పుష్పశోభితంగా, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్త కోటి ఆలయంలో పుష్పాలంకరణలను తనివితీరా ఆస్వాదించి పులకితులవుతున్నారు. శ్రీవారి ఆలయం ఎదురుగా మహద్వారం వద్ద శ్రీరంగనాయకి సమేత శ్రీరంగనాథ స్వామి సెట్టింగ్ భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. స్వామి అమ్మవార్లకు ఓవైపు గరుక్మంతుడు, మరోవైపు శ్రీ ఆంజనేయ స్వామి శంకు చక్రాలు, గజరాజులను చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఇక ఆలయం వెలుపల ముందు భాగంలో శ్రీ మహావిష్ణువు దశావతార రూపాలు, అష్టలక్ష్ముల ప్రతిరూపాలను దర్శించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడుతున్నారు. శ్రీవారి ఆలయంలో సంప్రదాయ పుష్పాలతో ఏర్పాటు చేసిన పుష్ప తోరణాలు చూడముచ్చటగా దర్శనమిస్తున్నాయి. కింది భాగంలో సంప్రదాయ పుష్పాలతో అలంకరణ, పై భాగంలో కట్ ఫ్లవర్స్ తో అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అలాగే ధ్వజస్తంభం, బలిపీఠం ప్రాంగణాలను రంగురంగుల సంప్రదాయ పుష్ప తోరణాలు, కట్ ఫ్లవర్స్ తో చూడ చక్కగా అలంకరించారు.
శ్రీవారి సన్నిధికి విచ్చేసిన భక్తులు స్వామివారిని సంతృప్తికరంగా దర్శించుకోవడంతో పాటు పుష్పాలంకరణలను, దశావతారాలు, అష్టలక్ష్ముల రూపాలను తిలకించి పరవశులవుతున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి నేరాటోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరిగే ఈ విశేష ఉత్సవాలలో భాగంగా తొలి రోజైన బుధవారం ఉదయం అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ భరిత పూలమాలలతో అలంకరణలు చేసి పల్లకీపై కొలువు తెచ్చారు. బాజా భజంతీల నడుమ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ కోదండ రామాలయ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు శ్రీ ఆండాల్ తల్లికి ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై అమ్మవారికి సంప్రదాయ శోభితంగా ఆస్థానం జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ఇక నీరాటోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ గోదాదేవి అమ్మవారు ఆలయానికి వేంచేపు చేశారు. బాజా భజంతీలు, మంగళ వాయిద్యాల నడుమ రామచంద్ర పుష్కరిణి వద్ద నుండి శ్రీ కోదండ రామాలయం మీదుగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకోవడంతో తొలి రోజు ఉత్సవం ముగిసింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నెలవైన తిరుమల క్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనాలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ నెల 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు భక్తులకు సర్వదర్శనం ద్వారా టీటీడీ శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం 82,022 మంది భక్తులు తిరుమలేశుని దర్శించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం 3,48,00,000 వచ్చింది. ఇక టీటీడీ సమున్నతమైన ఆతిథ్యంతో నిర్విఘ్నంగా కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలలో భాగంగా మంగళవారం ఎంతో సంతృప్తికరంగా శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. నేను వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం ఇదే మొట్టమొదటిసారి అండి. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. కేవలం 1.5 అవర్లో మాకు దర్శనం అనేది జరిగింది. వైకుంఠ ద్వార దర్శనం డ్రిప్పులు అనేది తగలకపోతే చాలా బాధపడ్డాను. బట్ ఇప్పుడైతే నాకు 300 రూపీస్ దొరకడము, 1.5 అవర్లో దర్శనం చేసుకోవడం. మా పేరెంట్స్కి ఫోన్ చేస్తే మేము వచ్చింటే బాగుండు, క్రౌడ్ ఎక్కువ ఉంటుందని రాలేకపోయి వాళ్ళు చాలా బాధపడ్డారు. జై గోవింద. సార్ మా ఆంధ్రప్రదేశ్కి తాడిపత్రి సార్ మాది. వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని చాలా సంతోషంగా ఉంది. 3 నెలల టికెట్ బుక్ చేస్తామనే లోపల మాకు దొరకలేదు. చాలా బాధపడ్డాను. మా అమ్మ వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. ఎక్కడ మిస్ అవుతానేమో అనుకున్నాను. కానీ ఆ స్వామివారు చాలా సంతోషంగా మాకు దర్శనం కల్పించారు. వస్తువులు కూడా చాలా బాగున్నాయి సార్. ఒకటే పారే ఎక్కడే కానీ మిస్టేక్ లేదు. రూములు కూడా చాలా బాగా దొరికాయి. ఒకటే పారే ఇటువంటి కార్యక్రమం చేసుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. మరి నెక్స్ట్ ఇయర్ ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి ఇప్పటి నుంచే వెయిటింగ్ చేస్తున్నాం సార్. మేము చాలా సంతోషంగా ఉంది సార్. ఓం నమో వెంకటేశాయ. మాది హైదరాబాదు. కనివిని ఎరగని రీతిలో ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉందండి. స్వామివారిని కానీ అలంకరణ చూస్తే 2 కళ్ళు సరిపోవట్లేదండి. చాలా టీటీడీ వారు కానీ లైన్లో కానీ ఫుడ్ కానీ పాలు కానీ టైంకి ఇస్తున్నారండి. ఇంకొకటి లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు కొంచెం బాగలేకుండే బాత్రూమ్లు అవి, ఇప్పుడంతా శుభ్రంగా ఉన్నాయి. చాలా సంతోషంగా ఉందండి. ఈ స్వామివారిని ఈ టైంలో మేము ఇట్లా దర్శనం అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు
లాస్ట్ టైం 18 గంటలు 20 గంటలు పట్టింది, మాకు ఇంచుమించు ఒక 1.5 hour కూడా పట్టలేదండి. అది సర్వదర్శనంలా. ధన్యవాదాలండి స్వామివారికి దర్శనం చేసుకున్నందుకు. అలంకరణ బాగుందండి, చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. ఓం నమో వెంకటేశాయ. సో ఈ సంవత్సరం ఈ లక్కీ డిప్పు తర్వాత ఈ 3 days లక్కీ డిప్పు 300 దొరకని వాళ్ళకు కూడా ఈ సర్వదర్శనం అనే ప్రాప్తి కల్పించినందువల్ల ఈ గవర్నమెంట్కి ముఖ్యంగా ఈ టీటీడీ బోర్డుకి మనం ధన్యవాదాలు తెలియజేయాలండి. అందులో నేను లక్కీ డిప్పు వేశాను, రాలేదు. 300 ట్రై చేశాను, రాలేదు. అయినప్పటికీ కూడా ఈరోజు వచ్చి ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకున్నాం. ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాయి. టీటీడీ గత సంవత్సరం జరిగినటువంటి తప్పిదాలను రిపీట్ అవ్వకుండా ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారండి. సో దానికి ముఖ్యంగా సింగాల్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నేను 30 ఏళ్ళ నుంచి తిరుపతికి వస్తూ ఉన్నాను. వైకుంఠ దర్శనం ఎప్పుడూ చేయలేదు. ఈసారి ఆన్లైన్లో నా 300 అన్నీ చేసినా కానీ నాకు ఏది దొరకలేదు. ఇప్పుడన్నా నాకు దర్శనం దొరికిస్తా లేదా దేవుడా అని అనుకొని వచ్చినాను. చాలా బాగా అయింది. నా జన్మలోనే ఈ దర్శనాన్ని నేను చేస్తాను అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. మా ఇంటి అందరికీ దేవుడు కాపాడాలని నేను నమో వెంకటేశాయ. ఉత్తరదారి దర్శనం చాలా అద్భుతంగా ఉంది. అరేంజ్మెంట్లు కూడా బాగున్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు. పెద్దవాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా శుభ్రంగా పంపించారు. చాలా సంతోషంగా ఉంది. గోవింద దర్శనం చాలా బాగా అయింది. వైకుంఠ ద్వారానికి వెళ్తే రోమాంచనంగా అనిపించింది, చాలా బాగుండే. దర్శనం కూడా చాలా బాగా అయ్యా. అండ్ చాలా హోప్స్ పెట్టుకొని ఇంటి దర్శనం అవ్వదనేసి, బట్ మనకు చాలా ఖుషి అయిపోయి సార్. థ్యాంక్ యూ సార్. మేము కోయంబత్తూరు నుంచి తమిళనాడు నుంచి వచ్చున్నాం సార్. మంచి ఏర్పాటు చేసుకున్నారు సార్. తిరుమల ఇంటేనే బ్రహ్మాండం సార్. ఆ బ్రహ్మాండం అయిపోయింది సార్. ఫస్ట్ క్లాస్ అరేంజ్మెంట్స్, అన్ని క్లారిటీ సూపర్ ఉన్నాయి సార్. ఎక్సలెంట్ సార్. ఓం నమో వెంకటేశాయ. మేము ప్రకాశం జిల్లా నుంచి వస్తున్నామండి. ఇది నేను మొదటిసారి ఇలా వైకుంఠ దర్శనం రావడం కూడాను చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా ఏర్పాటు చేశారు. అందరూ 5-6 గంటలు దర్శనం టైం పడుతుంది అంటున్నారు, కానీ 3-4 గంటలకంతా అయిపోతుంది దర్శనం కూడాను. అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశారు. ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలిగించలేదు. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. ధన్యవాదాలు. టీటీడీ వారందరికీ కూడా చాలా అంటే ధన్యవాదాలు. அடியன் ராமானுஜதாசன். நான் மதுரையிலேருந்து வந்திருக்கேன். இங்கே வைகுண்ட ஏகாதசி நல்லா சிறப்பாக பண்ணியிருக்காங்க. கோவில்களில் அலங்காரங்களில் இருந்து வைகுண்ட வரிசைகளில் போகிறதுலேருந்து இங்கே லைட்டிங்லேருந்து அன்னப்பிரசாதம் கொடுக்குறதுலேருந்து லட்டு கவுண்டர்லேருந்து எல்லாமே சிறப்பாக இருக்குது. இந்த ಸೇವೆ பண்ணதுக்கு ரொம்ப சிறப்பாக இருக்குது. ரொம்ப நன்றி. ನಮಸ್ಕಾರ, ಮಂಜುನಾಥ್ ಅಂತೇಳಿ. ನಾವು ಕರ್ನಾಟಕದಿಂದ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆಯಿಂದ ಬಂದಿದ್ದೀವಿ. ವೈಕುಂಠ ಏಕಾದಶಿ ಪ್ರಯುಕ್ತ ಇವತ್ತು ನಾವು ಬಾಲಾಜಿ ದರ್ಶನಕ್ಕೆ ಬಂದಿದ್ವಿ. ಸೊ ತುಂಬ ಅದ್ಭುತವಾಗಿತ್ತು. ಸೊ ಎಲ್ಲರಿಗೂ ಬಾಲಾಜಿ ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ. ವೆಂಕಟೇಶ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಆರೋಗ್ಯ ಆಯುಷ್ಯ ಕೊಡಲಿ, ನೆಮ್ಮದಿ ಸಂಪತ್ತು ಕೊಡಲಿ, ಎಲ್ರಿಗೂ ಒಳ್ಳೇದಾಗಲಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ విద్యను అభ్యసించాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అభిలషించారు. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల 33వ వార్షికోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై డే స్కాలర్స్ కు నూతనంగా ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల టీటీడీ ఆధ్వర్యంలో విద్యార్థినులకు సమున్నతమైన విద్యను అందిస్తున్న అత్యుత్తమ విద్యా సంస్థ. స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుండి ఎంతో మంది చిన్నారులు ఇక్కడికి వచ్చి ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తూ తమ భవిష్యత్తుకు మెరుగులు దిద్దుకుంటున్నారు. 33 ఏళ్ల చరిత్రను సొంతం చేసుకున్న ఈ కళాశాల వార్షికోత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ చైర్మన్ కు కళాశాల ప్రిన్సిపల్ సి భువనేశ్వరి, అధ్యాపకులు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కళాశాలలో శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాల వద్ద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కు వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం వార్షికోత్సవాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన నృత్య రూపకాన్ని ముఖ్య అతిథులు కనువిందుగా తిలకించారు. అనంతరం ప్రిన్సిపల్ భువనేశ్వరి కళాశాల వార్షిక నివేదికను తెలియజేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ, ఎంతో ఆశతో చదివిస్తున్న తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకుని విద్యను అభ్యసించి అంచెలంచెలుగా ఎదిగి
బంగారు భవిష్యత్తును సొంతం చేసుకోవాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తోటి టిటిడి బోర్డు సభ్యులకి, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా ముఖ్యంగా ప్రిన్సిపాల్ భువనేశ్వరి మేడం గారికి, వారితో పాటు పనిచేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్కి, ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, 33వ వార్షికోత్సవ ఫంక్షన్ ఉంది, మీరు రావాలి, మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలంటే నేను వచ్చాను ఇక్కడికి. మీరందరూ కూడా చూస్తూ ఉంటే అంతా ఇంటర్మీడియట్ చదివే చిన్నపిల్లలు, మీరంతా కష్టపడి చదవాలి, చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు ఎంతో ఆశతో మీ మీద నమ్మకంతో ఇక్కడ ఈ కాలేజీకి పంపించడం జరిగింది. నేను ఇక్కడ ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నా మీ అందరికీ. నేను చిత్తూరులో 1969లో ఎస్ఎస్సి చదివాను. అంటే ఫస్ట్ బ్యాచ్ ఎస్ఎస్సి మాది. 1969లో లాస్ట్ బ్యాచ్ ఎస్ఎస్ఎల్సి. అది చదువుకున్న తర్వాత నేను హైదరాబాద్లో బిహెచ్ఈఎల్లో, అది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయినటువంటి బిహెచ్ఈఎల్, అందులో పనిచేస్తూ ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం ఎక్కువ చదువుకోలేదు అనే ఉద్దేశంతో ఎట్లాగైనా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలనే ఉద్దేశంతో నేను ఉస్మానియా యూనివర్సిటీకి పోతే, అక్కడ నువ్వు 10th క్లాస్లో జనరల్ మ్యాథమెటిక్స్ చదివావు కాబట్టి నువ్వు ఎలిజిబుల్ లేదన్నారు. తర్వాత నేను అక్కడే మళ్ళీ కంపోజిట్ మ్యాథమెటిక్స్ తీసుకొని 10th క్లాస్ పాస్ అయ్యాను. అక్కడి నుంచి డిప్లొమా చేశాను. అదే యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో BA చేశాను. ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఉద్యోగం చేస్తూ సంసారం ఒక పక్కన లీడ్ చేస్తూ చదువుకున్నాను. నేను అదేవిధంగా వ్యాపార రంగంలో కానీ లేదా ఇంకా వేరే వేరే రంగంలో కూడా పట్టుదలతో ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు. కాబట్టి మీకు గొప్ప అవకాశం ఉంది. మీరు కూడా అంచెలంచెలుగా ఎదగాలి, కష్టపడి పనిచేయాలి, చదువుకోవాలి. చదువుకున్న తర్వాత మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తులాగా ఉండాలని మీ తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటున్నారో అదంతా కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఇక పద్మావతి జూనియర్ కళాశాల ఏదైతే ఉందో, ఇందులో సుమారు 1600 మంది చదువుకుంటున్నారని విన్నాను. ఇది ఒక పెద్ద సంఖ్య. దీనికి కావలసినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో ప్రిన్సిపల్ గారు నా దగ్గరకు వచ్చి వాళ్ళు అడగటం, నేను వెంటనే ఏం కావాలంటే అది చేసి పెడతానని చెప్పాను. నాకు కూడా మీ అందరికీ ఇవన్నీ సేవ చేయాలనేటువంటి దృక్పథం నాకుంది. నేను ఒక రకంగా మీ అందరికీ సేవ చేయడానికే వచ్చాను. నేను నాది ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఎవరన్నా ఏదన్నా అడిగితే లేదు కాదు అనే ప్రశ్నే ఉండదు. ఎందుకంటే నేను కష్టపడి పైకి వచ్చాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు క్షుణ్ణంగా తెలుసు. నేను చాలా నార్మల్ ఒక రైతు కుటుంబంలో పుట్టి పెరిగినాను కాబట్టి నాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టూడెంట్స్లో కూడా చాలామంది 80% రైతు కుటుంబాల నుంచి వచ్చినారని చెప్పి తెలిసింది. ఈ కాలేజీకి 33 సంవత్సరాల నుంచి నడుపుతున్నారంటే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈరోజు మీకు అందరికీ తెలుసు ప్రైవేట్ కాలేజీలు ఎన్ని వచ్చినాయి, వాళ్ళు ఏ విధంగా చదువు చెప్తారు అనేది నాకు బాగా తెలుసు. ఇంత కాంపిటేటివ్ ఉన్నటువంటి సమయంలో కూడా మీకు 97% పాస్ అయ్యారంటే రియలీ గ్రేట్. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఈసారి 100% రావాలి. మీరు 100% పాస్ అయితే మీ కాలేజీకి ఏం కావాలంటే అది మేము శాంక్షన్ చేస్తాం. ఇది ఒకటే కండిషన్. కాబట్టి మీరందరూ శ్రద్ధగా చదువుకుంటూ, టీచర్లు చెప్పినట్టు వింటూ, లెక్చరర్స్ చెప్తున్నట్టు వింటూ మీరందరూ కూడా మీ భవిష్యత్తును బాగు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అనంతరం కళాశాల హాస్టల్లో నూతనంగా డే స్కాలర్స్ కు ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు.
ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం డే స్కాలర్స్ కు టీటీడీ చైర్మన్ స్వయంగా భోజనాన్ని వడ్డించి అక్కడే భోజనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు పనబాక లక్ష్మి, జి భానుప్రకాష్ రెడ్డి, శాంతారాం, నరేష్ కుమార్, డిఈఓ డాక్టర్ వెంకట సునీల్ పాల్గొన్నారు. భక్తవత్సలుడైన శ్రీ వరాహలక్ష్మి నారసింహుడు యోగ నృసింహుని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాద్రి అప్పన్న సన్నిధిలో అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా భక్తిరస భరితంగా సాగుతున్న రాపత్తు ఉత్సవాలలో స్వామివారు విశేష అలంకరణలతో భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారిని బంగారు తిరువాభరణాలు, పుష్పమాలలతో యోగ నృసింహునిగా కొలువుదీర్చి దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఆపై బాజా భజంతీల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారు ఉభయ దేవేరులతో కూడి ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు బుధవారం 10 లక్షల రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు బెంగళూరుకు చెందిన రామ్కీ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ అధినేత ఆర్ఎం ఈశ్వర నాయుడు విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ ఆండాలమ్మవారి నీరాటోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 13వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అర్చకులు ఆండాల్ తల్లికి బంగారు కాసుల పేరు, ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని గోపురం వద్ద ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో అమ్మవారి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో గణపతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. సంకష్టహర చతుర్థి వేడుకల్లో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో నెలవైన శ్రీ కన్య మూల గణపతి ఆలయంలో గణపతి హోమం నిర్వహించారు. హోమగుండాన్ని ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా గణపతి హోమం జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఇక శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ గణపతి ఆలయంలో మండల శాంతి కలశాభిషేకం ఘనంగా జరిగింది. ముందుగా అర్చకులు ప్రధాన కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై కలశాలలో నింపిన పవిత్ర ద్రవ్యాలతో గణనాథునికి అభిషేకం చేశారు. ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో అభిషేకం జరిపి నూతన వస్త్రం, పుష్పమాలలతో అలంకరించి హారతులందజేశారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే
శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీ కల్కి వెంకటేశ్వరుడు హనుమంత వాహన సేవలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఉపమాకలోని శ్రీ కల్కి వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామివారు ఆలయ వీధుల్లో హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. యాదాద్రి క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయుడు అభిషేక ద్రవ్యాల్లో దివ్యంగా దర్శనమిచ్చారు. తెలంగాణలోని ప్రసిద్ధ లక్ష్మీ నారసింహ క్షేత్రం యాదాద్రిలో క్షేత్ర పాలకుడిగా అనుగ్రహిస్తున్న శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చకులు ప్రాతకాల నిత్య పూజలు జరిపి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పుష్పమాలలతో పవనసుతునికి అలంకరణలు చేసి తమలపాకుల అర్చన నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతలు సమర్పించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ సందర్శించారు. స్వామివారి దర్శనార్థం ఆలయం వద్దకు కుటుంబ సమేతంగా చేరుకున్న ధరంబీర్ గోకుల్ కు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు, ఆలయ పాలక మండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఈవో బాపిరెడ్డి అర్చకులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ గురు దక్షిణామూర్తి సన్నిధి వద్ద వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా సుధీర్ రెడ్డి దంపతులు, చైర్మన్, ఈవోలు తీర్థ ప్రసాదాలు, శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు. శివుని ప్రియసుతుడు శ్రీ వినాయకుడు స్వర్ణ రథోత్సవంలో పసిడి కాంతులేనుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వర్ణ రథోత్సవం ఘనంగా జరిగింది. సంకష్టహర చతుర్థి వేడుకల్లో భాగంగా అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో సిద్ధిబుద్ధి సమేత స్వామివారిని ఆభరణాలు, వర్ణమయ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై ఉత్సవాలను తిరుచిపై ఆలయం వెలుపలకు తీసుకువచ్చి చూడచక్కగా తీర్చిదిద్దిన స్వర్ణ రథంపై వేంచెపు చేశారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ రథాన్ని లాగుతుండగా మహిళల కోలాట ప్రదర్శనలు, బాజా భజంతీల నడుమ గణనాథుడు సిద్ధిబుద్ధి సమేతుడై ఆలయ వీధుల్లో స్వర్ణ రథంపై ఊరేగుతూ కటాక్షించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. అమ్మవారి సన్నిధిలో మాసోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణ వీక్షణంతో భక్తులు ముగ్ధులయ్యారు. ఆలయ ఆవరణలో అందంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వాంగ శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచెపు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవం కనుల పండుగ సాగింది.
భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి సేవలో పరవశులయ్యారు. శ్రీకాకుళంలో నెలవైన శ్రీ విజయ గణపతి దేవాలయంలో అభిషేకం జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని గర్భాలయంలో శ్రీ విజయ గణపతి స్వామికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో వేడుకగా నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి జయ గణేశ స్మరణలతో తరించారు. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడైన శ్రీ లక్ష్మీ గణపతి అభిషేకోత్సవంలో దివ్యంగా అనుగ్రహించారు. నంద్యాల ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థిని విశేషంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా అర్చకులు స్వామివారికి పలు రకాల ఫలరసాలు సుగంధ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని వర్ణశోభిత పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి గరిక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. కడప నగరం గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం శ్రీ దత్తాత్రేయ దేవాలయ ప్రాంగణంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామి శివలింగానికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, గంధం, కుంకుమ తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం గణనాథునికి పలు రకాల పుష్పాలతో అలంకరణలు చేసి హారతులు సమర్పించారు. నల్గొండలోని రామస్తూప ఉపాలయంలో గణపతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. సంకష్టహర చతుర్థి వేడుకల్లో భాగంగా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ అర్చకులు హోమం జరిపారు. ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి భక్తులచే సంకల్పం నిర్వహించారు. ఆపై గణపతి హోమం జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. ఒంగోలు సంతపేటలో ఉన్న వైకుంఠ మందిరంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల సందర్భంగా మహిళలు శ్రీ గోదాదేవి అమ్మవారికి సారెను సంప్రదాయబద్ధంగా సమర్పించారు. పసుపు, కుంకుమ, పుష్పాలు, గాజులు, వస్త్రాలు, ఫలాలు, మధుర పదార్థాలతో కూడిన సారెను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం తిరుప్పావై పాసురాలను భక్తి శ్రద్ధలతో పఠనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన తిరుప్పావై ప్రవచన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని మన్నారు నాయనపల్లిలో నెలవైన శ్రీ నిర్వాణ నారాయణ స్వామివారి ఆలయంలో పరమశివునికి అభిషేకం జరిగింది. నిర్వాణ నారాయణుడి సన్నిధిలో స్ఫటికలింగానికి అర్చకులు పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత ప్రజలు శాంతి సౌభాగ్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ మహామృత్యుంజయ హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ప్రధాన దేవతామూర్తి నిర్వాణ నారాయణునికి మహామంగళహారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో కొలువైన శ్రీ విజయ గణపతి దేవాలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు తొలుత శ్రీ వినాయక స్వామి ఉత్సవమూర్తికి పవిత్ర జలాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. పుష్పమాలలతో స్వామివారికి అలంకరణలు చేసి పలు రకాల ఫలాలను నైవేద్యంగా సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి హోమం జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి స్టేజి వద్ద ఉన్న శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో శ్రీ వినాయక స్వామివారికి అభిషేకం జరిగింది. దత్త దేవాలయంలో ఉపాలయంగా ఉన్న గణనాథునికి సంకష్టహర పూజల్లో భాగంగా పలు రకాల విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.